ఇప్పుడైతే మనం మొత్తానికైతే చీర అయితే దొరికింది, దొరకదు అనుకున్నా. ఏ చిక్కు ఈ చీర ఫస్ట్ టైం సరే తీసుకోపోతా కొనిస్తా అన్నాడు. నిన్న అడిగినా ఈరోజు అయితే తీసుకోపోతా పా అంటాను. ఇప్పుడైతే ఎతకాలి దీన్నైతే. ఇప్పుడైతే మనం అదైతే తీసుకుందాం, అంజరాలకి అయితే వెళ్ళి చూద్దాం దొరుకుతుందా దొరకదా. ఇక మేమైతే స్టార్ట్ అయినాం. ఇక ఆల్రెడీ ఆర్కే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ లొకేషన్ మంచిగా అనిపిస్తుంది, గ్రీనిష్గా మంచిగా. మా చిక్కుపేట అయితే అన్నది, ఇక రియగాడ అయితే ఇంటిగా అన్నాడు. ఇక అది చూద్దాం ఏ షాప్లలో ఏడా తిరుగుడో ఏమేం చేస్తామో. ఈరోజు సండే మన మంచిర్యాలలో సండే అంటే కొంచెం ఖాళీ ఉన్నది మార్కెట్ అంతా, లేకపోతే ఫుల్ అయి ఉండేది. అందుకే అంటే సండే కదా, అందుకే ఇంత ట్రాఫిక్ లేదు. ఇక నార్మల్ రోజు అయితే ఈ బైకులు పెట్టుకోవడానికి కూడా జాగా ఉంటుంది. సో ఇదైతే సండే, ఈరోజు సండే కానీ నిజంగా ఈ సండే లెక్కన అయితే లేదు, జాతర లెక్క ఉండదు. మా చిక్కువాడు అయితే వండుకొని లేచింది ఈరోజు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అసలు సండే లెక్కన లేదు. చెప్పు. 19 రూపీస్ శారీ అయితే తీసుకున్నాను అన్నమాట ఇప్పుడే నేను. సో వీళ్ళైతే ఇన్స్టాలో రీల్ చేసిండు 19 రూపీస్కి అయితే శారీ ఇస్తా అని, అంటే వీడియో అంటే 6 మెంబర్కి షేర్ చేస్తే ఇస్తా అని అయితే పెట్టిళ్ళు. మేమైతే వచ్చేసినాం. నిజంగా 19 రూపీస్కి అయితే శారీ అయితే ఇచ్చేసిళ్ళు. కాకపోతే అనుకున్న శారీ అయితే ఇక్కడ దొరకలే. ఇక ఇక్కడ నుంచి అయితే బయటికి అయితే వెళ్ళాలి. నిజంగా ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నది ఇక్కడ. ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఫస్ట్ మంది ఉన్నారు. ఇక బయటికి అయితే వెళ్ళాలి. ఇక్కడ అయితే లేదు అనుకు కావాల్సిన శారీ. ఫైనల్ అయితే ఇక్కడ అయిపోయింది. వీళ్ళైతే అంత క్వాలిటీ అది ఇది అనేది కాదు, ఇస్తా అన్నట్టయితే ఇచ్చేసిళ్ళు అన్నమాట. ఇక మేము అనుకున్న శారీ అయితే మన వెంకటేశ్వరంలో అయితే దొరకలే. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడైతే మన పండరినాథ్ సిల్క్ అయితే వచ్చినాం. మరి ఇక్కడ ఉంటాయో ఉండయో చూద్దాం లోపలికి. ఇక్కడ కూడా లేవాట. ఇక ఫైనల్ ఎక్కడ ఎప్పుడో ఏమో అసలు అర్థమవుతుంది. చూద్దాం ఎక్కడ దొరుకుతాయో. ఇంకా వేరే కాల్ ట్రై చేద్దాం. ఫైనల్గానైతే ఈ షాప్లోనైతే మనకి చీర దొరికింది. ఇంతసేపు అన్ని షాపింగ్ మాల్లో తిరిగినా ఎక్కడ లేదు. ఈ షాప్ పేరు అయితే చూపిస్తాను వీడియోలో. ఇక చెప్పినా కదా అన్ని షాపులు అయితే ఎతికినాం దొరకలే అని. ఇక ఫైనల్గానైతే ఇదే ఈ షాపులోనే ఉంది, శ్రీ లోకేశ్వర శారీస్. ఇది హోల్సేల్ కావచ్చు, అట్లనే రీటైల్ కూడా ఇచ్చిళ్ళు. ఇదైతే మన మంచిర్యాల గాయత్రి బ్యాంక్ ఉంది కదా, గాయత్రి బ్యాంక్, అది గాయత్రి బ్యాంక్ ఆపోజిటే ఇంట్లోనే ఉన్నాయి. మేము కూడా కొంచెం ఇన్స్టాలో సెర్చ్ చేసినాం ఆ శారీ గురించి. ఈ ఒక రీల్ అయితే వచ్చింది, అదైతే వీళ్ళు పెట్టిర్రు అన్నమాట. ఇక దాన్ని చూసి అయితే ఇక్కడికి వచ్చినాం. ఫైనల్లీ అయితే అనుకున్న చీర అయితే దొరికింది. మొత్తానికైతే చీర అయితే దొరికింది, దొరకదు అనుకున్నా. ఏమో నాకు చూడగానే నచ్చింది, అందుకనైతే ఇదే ఫస్ట్ టైం అయితే తీసేసుకున్నాను అనమాట. ఎట్లా అనేది కామెంట్ చేయండి. చీర అయితే కొన్నాం. ఇక ఈ నుంచి అయితే బయలుదేరదాం. ఇక ఇంకేడికేడికి పోయో ఏమేమి కొనుక్కోనో ఇంటికి పోయేదాకానైతే ఏం చేస్తామో చూడండి బ్లాక్లో. ఇప్పుడైతే 10 రూపీస్ బజార్కి అయితే వచ్చేసినాం. ఇక్కడనైతే ఒకటి రబ్బర్లు, పిన్నీస్లు అవి ఇవి అయితే షాపింగ్ చేస్తాను అనుష. ఇది కావాలన్నా బుయ్యా, చిక్కుదానికి అయితే బుయ్యి కావాలన్నమాట. బుయ్యి బర్గో బుయ్యి పెద్ద బుయ్యి బుయ్యి. ఓకే ఇది ఎక్కడికి వచ్చింది కొనుక్కునేదా? దా మరి దా.
ఇన్ని సామాన్లు అయినాయి. ఏరా నీ బుర్ర ఏది ఇంకా బుర్ర చూపియవు. అయ్యో బుర్ర. ఓకే 90 15 105 15 30 ఇగో ఇది 170 బిల్ వచ్చేసి 170. బాగా మంది ఉన్నారు. బిల్లు చేస్తాను. ఒక సెకండ్ ఆగరాదా? ఒరే దొరుకుతుంది కదా, పాడేసిన తీస్తాను. మాట్లాడుతుంటే టైం అయితే లేదు. ఇదైతే మన మంచిర్యాల వెజిటేబుల్ మార్కెట్. ఇప్పుడైతే కొంచెం టమాటాలు అవి కూరగాయలు తీసుకోవడానికి అయితే ఇక 10 రూపీస్ బజార్లోనే అయితే అయిపోయింది. ఇక బయటికి అయితే వెళ్ళినాం. బయటికి వెళ్ళి ఇప్పుడే వెజిటేబుల్స్ కొందామని అయితే వస్తున్నాం. ఇదైతే గర్ల్స్ హై స్కూల్ మన మంచిర్యాల. సో ఇదే మన కూరగాయల మార్కెట్ అన్నమాట. క్యారెట్ ఉన్నది. ఇది మన మంచిర్యాల మార్కెట్ లోపల. ఏదా మీ ఇష్టం ఏదైనా తీసుకో. ఆలుగడ్డలు తీసుకుంటాను. మార్కెట్ అంతా తిరిగి కూరగాయలు అయితే తీసుకోలే. ఒకరోజు అయితే మంచిర్యాల మార్కెట్ మొత్తం బ్లాక్లోనే అయితే చూపిస్తాను అనుకుంటున్నా. ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. మంచిర్యాల ఓన్లీ మన మార్కెట్, షాపింగ్ మాల్స్, స్ట్రీట్స్ ఇవే చూపిద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు వీలవుతుందో చూద్దాం. ఏ చిక్కు అమ్మ ఏం ఉంటుంది? టమాటా. ఈరోజు అయితే టమాటా రేటు 40 ఉంది అన్నమాట. చెప్పులు చెప్తాను అనమాట. చిన్నగా అనిపిస్తాను నేను ఒక వెతుకుంటాను. ఏవి అవి ఫైనల్ అయితే ఇగో నువ్వు ఈ చెప్పులు అయితే తీసుకున్నది ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ఎప్పుడు వచ్చినా ఈ అన్న షాప్లోకి వస్తాం. ఇదైతే షాపు మన ఎగ్జాక్ట్ చికెన్ సెంటర్లు ఉంటాయి కదా, చికెన్ సెంటర్ల పక్కకే. ఫైనల్ అయితే షాపింగ్ వీపింగ్ అన్నీ అయిపోయినాయి. ఇక మార్కెట్ నుంచి వెళ్ళి రాగానే అయితే ఇక మన చున్నంబట్టి కాడ మన కాకా హోటల్ అని అయితే ఆగినాం చికెన్ రైస్ తిందామని. ఇక మామయ్యది ఇంకా ఒకటి మన ఇన్స్టాల్ అయితే రీల్ అయితే చేసిన అంతకుముందు టిఫిన్స్. ఇక ఈసారి అయితే ఏదో మిల్లెట్ ఏమో కొత్తగా ఏదో పెట్టిండేమో, అదే కొత్తగా ఏదో మిల్లెట్ ఏదో పెట్టిండట. దాన్ని అయితే ట్రై చేద్దాం మనం ఈసారి. దాన్ని అయితే ట్రై చేసి మళ్ళీ రీల్ చేద్దాం ఇన్స్టాలా. ఫైనల్గా అయితే మన ఫుడ్ అయితే వచ్చింది. ఏంటిది? అదేంటి నాన్న కేకా? అవునా, తినవు మరి కేకు తినవు. ఫైనల్గానైతే ఇక అక్కడ ఫాస్ట్ ఫుడ్ తినేసి అయితే ఇంటికి అయితే వచ్చినాం. ఏ టైం అయింది? 4:30 ఏమైంది. 5 అయితే అయింది. ఇక నేను కొంచెం బయటికి అయితే వెళ్ళొచ్చేసిన. ఇప్పుడైతే 7 అవుతుందా, 7 అవుతుంది. ఇక ఫైనల్లీ ఇక అనుకున్న చీర అయితే కొనిచ్చిన మొత్తానికి. ఖుషి ఇప్పుడు అడగలేదు ఎంత ఖుషి నచ్చిందని అయితే ఇక ఫుల్ ఖుషి అయింది. సరే తినమాట. ఏదేమో ఇన్స్టాలో ట్రెండింగ్ ఏదో ఉందంట. ఇక నచ్చలేదు ఇంతవరకు ఏదో ఫస్ట్ టైం అడిగినా. ఇక ఈమె కూడా అంటే స్టిచ్చింగ్ వీడియో చేస్తాను కదా, ఇక దీన్ని స్టిచ్ చేసి ఇద్దరు కావచ్చు. నిజంగా మన మంచిర్యాలలో అంత పెద్ద షాపింగ్లలో కూడా లేవు అసలు.
నేను చూపించిన కదా మాత్రం దొరికింది. అవును అది హోల్సేల్ అంట, అదే అందులో ఉండే. అదిగా. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. సో ఇక మన మంచిర్యాల బ్లాగ్స్ అయితే నేను కంటిన్యూగా బ్లాగ్స్ అయితే పెడతా, కొంచెం సపోర్ట్ చేయండి. అట్లనే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ అయితే ఎప్పటి నుంచో ఇన్స్టా యూట్యూబ్ అని అయితే కొంచెం కష్టపడుతున్నాం. అందరు చూస్తాను 3K ఫాలోవర్స్ అయితే ఉన్నారు, దాని సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. మన యూట్యూబ్లో ఫస్ట్ ఛానల్. ఇప్పుడైతే దీన్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మా ఛానల్ అది నా స్టిచ్చింగ్ ఛానల్, అను స్టిచ్చింగ్ అండ్ బ్లాగ్స్ అని ఉంటుంది, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా బ్లౌజెస్ ఏమైనా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మాకు కాంటాక్ట్ అయిపోండి. సో ఇక నెక్స్ట్ వ్లాగ్లోనే అయితే కలుద్దాం. చీర ఎట్లున్నదో కామెంట్ కూడా చేయండి. ఇంకెలాంటి వ్లాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుందో కూడా కామెంట్ అయితే వేయండి. బాయ్ బాయ్.